నీలో పరిపూర్ణమైన వాక్యమని ఉండాలి, లేకపోతే లోకమని ఉండాలి. రెండు విత్తనాలు ఎప్పుడూ మోయకూడదు. ఒకే విత్తనం పూర్తిగా వాక్యాన్ని పట్టుకుంటున్నావా, వాక్యాన్ని మోయాలి అంతే. వాక్యము కాక మరొక దానిని నువ్వు ఎంత మాత్రం కూడా మోయడానికి వీల్లేదు. అందుకే నువ్వు ఏది పడితే అది వింటే నీ హృదయంలోకి వెళ్ళి ఫలిస్తుంది. ఏది పడితే అది వినేసి నీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఆటోమేటిక్గా మరొక విత్తనం ఫలిస్తుంది. అందుకే నీ దైవజనుడు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ద్వారా నువ్వు ఫలించాలి. మరి ఇంకో సేవకుడు నిలబడతాడు, లేదా ఇంకో వ్యక్తి తప్పుడు విత్తనాలు విత్తినప్పుడు నీ జీవితంలో అది కూడా విత్తించుకుని నువ్వుంటే నువ్వు కూడా ఆవవలే నువ్వు తయారవుతావు. అందుకనే నీకు దైవజనుని ఏర్పాటు చేసినప్పుడు, నీకు ఆత్మీయంగా భర్తని ఏర్పాటు చేసినప్పుడు ఆ భర్త యొక్క విత్తనాన్ని నువ్వు స్వీకరించుకుని, ఆ భర్త యొక్క విత్తనం కూడా కాదు అది, ఆ భర్త దేవుని యొక్క విత్తనం తీసుకుని నీలో పెట్టినప్పుడు ఆ విత్తనాన్ని పట్టుకుని నువ్వు జీవించాలి. ఆ విత్తనాన్ని తిరిగి ఉత్పత్తి చేయాలి.